ఇక్కడ చూస్తున్నాం విధి నిర్వహణలో ఉండగా అంజలి అనే ఫార్మసిస్ట్ ఇంజిన్ తీసుకుని ఆత్మహత్యకు చేయడం ఆందోళనకు దారితీసింది. ఇక రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి వద్ద అంజలి కుటుంబ సభ్యుల ఆందోళనతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్పై అంజలి చికిత్స పొందుతుంది. కిమ్స్ ఆసుపత్రి బయట అంజలి బంధువులు విద్యార్థి సంఘాలు భారీగా ఆందోళన చేపట్టాయి. కిమ్స్ సూపర్వైజర్ దీపక్ను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. ఇక విధి నిర్వహణలో ఉండగా అంజలి అనే ఫార్మసిస్ట్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేయడం ఆందోళనకు దారితీసింది. ఇక రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి వద్ద అంజలి కుటుంబ సభ్యులు ఆందోళన టెన్షన్తో వాతావరణం నెలకొంది. ఇక ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్పై అంజలి చికిత్స పొందుతుంది. ఇక కిమ్స్ ఆసుపత్రి బయట అంజలి బంధువులు విద్యార్థి సంఘాలు భారీగా ఆందోళన చేపట్టాయి. కిమ్స్ సూపర్వైజర్ దీపక్ను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. తెలీదు, ఇక్కడ హాస్పిటల్ డ్యూటీలో ఉన్నది పడిపోయిందని చెప్పారు. మా వాళ్ళు వచ్చారు 24 గంటలు 48 గంటలనే చెప్పారు, కానీ ఏమీ తెలియట్లేదు, అసలు చెప్పట్లేదు. మాకు న్యాయం కావాలి. మీ మీడియా తరపున న్యాయం చేసి పెట్టండి. ఒక మీకు ఆడపిల్లలు ఉంటారుగా, అట్లే ఆలోచించండి అన్నయ్య కొంచెం. మామూలుగా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆడపిల్ల చదువుకుంటుందని ఇంత దూరం పంపించినప్పుడు ఈ హాస్పిటల్ చేస్తుంది. ఈ హాస్పిటల్ స్టాప్ అయ్యి ఉండి కూడా రెస్పాన్స్ లేదు. ఈ హాస్పిటల్ అయ్యి ఉండి కూడా రెస్పాన్స్ లేదండి. రెస్పాన్స్ లేనప్పుడు మరి డాక్టర్ ఏమైంది ఏంటని నిన్న పొద్దున్న నుంచి కూడా మొన్న నైట్ జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా ఏ డాక్టర్ కాదు కదా, అసలు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎలా కొందని కూడా చెప్పట్లేదు అసలు. మరి ఏ ఆడపిల్లకని ఇంతే కదండి, ప్రతి ఓడికి ఉన్నారు ఆడపిల్లలు. ఏ ఆడపిల్లకి జరగకండి, న్యాయం చెయ్యాలండి. ఏ ఆడపిల్లకి అది ఇంకొక ఆడపిల్లకి జరగకుండా చూడాలి. అది తన్ని దీపక్ అని అతను చాలా హెరాస్ చేస్తున్నారు. ఇక్కడ మేనేజర్ సూపరింటెండెంట్ నాకు లెవెల్ తెలియదు. తను చాలా కామ్ క్వైట్, అసలు అందరితోనూ జోవియల్గా ఉండే మనిషి అనమాట. అలాంటి అమ్మాయిని చాలా అడ్వాంటేజ్ తీసేసుకొని ఇష్టం వచ్చినట్టు హెరాస్ చేసి కొట్టి తిట్టి తన నోట్ ఒకటి రిలీజ్ చేసి దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ రాసింది. తను చాలా సఫర్ అయింది. ఆ సఫరింగ్ మొత్తం తన వర్డ్స్లో కనిపిస్తుంది మీకు. అట్లీస్ట్ ప్లీజ్ అందరూ రెస్పాండ్ అయ్యి దీనికి మొత్తం మహిళా సంఘాలు కానీ ఎవరైనా సరే కన్సర్న్ అథారిటీస్ ఎవరైనా ఉంటే వాడి మీద సివియర్ యాక్షన్ తీసుకొని. అతని పేరు దీపక్. ఇక్కడ హాస్పిటల్లో మాకు తెలీదు. అతని డెసిగ్నేషన్ మేనేజర్ సూపర్వైజర్ తెలుసు. ఇప్పటికి కూడా అదే చెప్పారు. ఇందాక నేను డాక్టర్ని అడిగితే ఇంజెక్షన్ తీసుకున్నది తను. అది ఇక నల్గొండ జిల్లా మిర్యాల కూడా